ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆదికాండంలో 4వ హీరో అయినటువంటి ఇస్సాకు కోసం కొన్ని మాటలు మనము ఆలోచిద్దాం. ప్రేమైన వారా తెలుసుకుందాము. 1-4 పాయింట్స్ ద్వారా, ఈ క్లుప్త పాయింట్స్ ద్వారా ఇస్సాకు కొరకు బైబిల్లో దేవుడు ఏం రాయించాడో కొన్ని పాయింట్లు మనం తెలుసుకుందాం ఈరోజు. ఇస్సాకు బెతూయేలు యొక్క కుమార్తెను, అలాగే లాబాను సహోదరి అయినటువంటి రెబెకాతో వివాహం జరిగిందండి. ఇస్సాకు ఎవరో మనకు తెలుసు. ఆల్రెడీ అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు బెతూయేలు కుమార్తె లాబాను యొక్క సహోదరిమని మరి రెబెకాతో వివాహం చేసుకున్నట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. తర్వాత ఇస్సాకు రెబెకా గారికి మరి చాలా సంవత్సరాలు వారికి కూడా పిల్లలు లేనప్పుడు దేవుడు వారి ప్రార్థన మొరలు విని వారికి 2 కవల పిల్లలను వారికి దయచేశారు. వారి పేర్లు ఏసావు అలాగే యాకోబు. వీరిద్దరు కూడా కవలలు, ప్రియమైన వాళ్ళారా. అయితే 2 పిల్లలు వారి యొక్క పేరును బట్టి వారి యొక్క గొప్పతనాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. వారి యొక్క యాసావు అనగానే ఎర్రనివాడు, అలాగే యాకోబు అనగానే మోసగాడు అని 2 పిల్లలు మనకి వారంటుగా చూస్తున్నాం. మొదటగా యాసావు, అది రెండో కుమారుడు యాకోబు. ఒక రోజు ఏం జరిగిందంటే, రెండో పాయింట్ మాట్లాడుకుంటున్నామండి మనం. ఒక రోజు ఏం జరిగిందంటే, మరి యాకోబు చక్కగా కూర్చొని వంట చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర. అదే సమయానికి ఆ యొక్క అడవి నుంచి వచ్చినటువంటి ఏసావు ఎర్రగా కాగుతున్నటువంటి ఆ చిక్కుడుగాయ కూరను చూసి ఆ చిక్కుడుగాయ కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. రెండో పాయింట్గా అంటే ఆ యొక్క తిండికి ఆశపడి మరి యాసావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం, ప్రియమైన వారలారా. మూడవదిగా మరి ఇస్సాకు గారు చనిపోయే ముందు తనకున్నటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏసావుకి ఇవ్వాలనుకున్నాడు. కానీ కొన్ని సందర్భాల మేరకు అవి ఏసావుకి ఇవ్వకుండా యాకోబుకి ఇవ్వాల్సినటువంటి తరుణంను మన బైబిల్లో చూస్తున్నాం, ప్రియమైన వారలారా. అదేవిధంగా ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికి చనిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం బైబిల్లో. అంటే ఇస్సాకు కొరకు ఈ యొక్క మాటలను మనము కొత్త రీతిలో పిల్లలతో పంచుకున్నట్లయితే ఖచ్చితంగా వారు ఇస్సాకు కొరకు కొన్ని మాటలు బైబిల్ నుండి నేర్చుకోగలరు. కావున ఈ మాటలు మరి విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.